ఒకరు కేంద్రంలో అధికార పార్టీ, మరొకరు తెలంగాణలో అధికార పార్టీ, ఇంకొకరు తెలంగాణలో విపక్షం. పార్లమెంట్లో ఛాన్స్ వచ్చింది కదా అని విమర్శలు ప్రతి విమర్శలతో పార్లమెంట్లో రాజకీయ వేడి రగిల్చారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అయితే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో చర్చల క్లైమాక్స్ లో తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు ఉభయ సభల్లో కాసేపు కాకరేపాయి. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ బాధ్యతారహితంగా మాట్లాడి సభను ప్రజల్ని తప్పుదోవ పట్టించారని సురేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో ఒక బ్యారేజ్లోని 2 పిల్లర్లు కుంగాయని, వీటికి మరమ్మతులు చేస్తే సరిపోతుందని, ఇది తెలియకుండా 1,00,000 కోట్లు నీళ్లపాలయ్యాయంటూ సిఆర్ పాటిల్ చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. సిఆర్ పాటిల్ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని లేదా క్షమాపణ చెప్పాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే విభజన సమయంలో తెలంగాణలోని 7 మండలాల్ని ఏపీలో కలిపారని ఆరోపించారు. कालेश्वरम प्रोजेक्ट का कोई एक डैम नहीं है, कोई एक बैरेज नहीं है. कालेश्वरम प्रोजेक्ट के 3 बैरेजेस है, 15 रिजर्वायर्स है, कम से कम 15,000 का पाइपलाइन है, 25 टनल है, अनेक सबस्टेशंस है. और आज भी कांग्रेस गवर्नमेंट का इनएफिशिएंसी से जो नुकसान हुआ वो एक ही बैरेज का और उस बैरेज में सिर्फ 2 पिलर गिर गए थे सर. उसका रिपेयरिंग कॉस्ट सिर्फ 300 करोड़ है और वो हटा के आप कहते हैं. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణలోని 7 మండలాల్ని ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు. అంతేకాదు నిపుణుల సలహా తీసుకోకుండానే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే కారణమని నిపుణుల కమిటీ తేల్చిందని కూడా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు అప్పట్లో కేసీఆర్ ఒప్పుకున్నారని, విలీనం తర్వాత సోనియా ఇంటికి కూడా వెళ్లారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. आज बोल रहे एक पैसा किधर से नहीं लिए, किधर से लाए? छपा है क्या? दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है, केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है. केंद्र सरकार ने अलग अलग फाइनेंशियल इंस्टीट्यूशन से पैसा लेकर कालेश्वरम प्रोजेक्ट बनाया. बिल्कुल कालेश्वरम प्रोजेक्ट ना इंजीनियर्स को पूछा है, धन्यवाद, ना इंजीनियर्स को पूछा है, धन्यवाद, और एटीएम हो गया. कालेश्वरम प्रोजेक्ट केसीआर परिवार के लिए एटीआर हो गया. मैं कांग्रेस पार्टी से पूछना चाहता हूँ, इलेक्शन से पहले कालेश्वरम के ऊपर इंक्वायरी करा तुम बोले, केसीआर को जेल को भेजा तुम बोले. मैं पूछना चाहता हूँ केसीआर के ऊपर क्यों इंक्वायरी नहीं हुई? ఇదే చర్చలో మరో బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల్ని, నేతల్ని కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే గాని, ప్రాణాలు అర్పిస్తే గాని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ స్పందించలేదు. కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం, తెలుగు ప్రజలు గమనించారు. లోక్సభలో చర్చ సందర్భంగా కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మల్లు రవి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదని, నిధులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. Our Chief Minister Revanth Reddy, after becoming Chief Minister, he has come and met the Civil Aviation Minister number of times, along with all MPs, and represented for more number of airports there in Telangana.
But unfortunately, our honorable minister from Kishan Reddy Garu is telling that we are not asking. We are also asking the central government that we are ready to give the land also. మొత్తంగా అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ తెలంగాణ ఎంపీలకు రాజకీయంగా ఉపయోగపడిందనే చర్చ జరుగుతోంది.